హైదరాబాద్ చేరుకున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఆయనకు పార్టీ నేతలు స్వాగతం పలికారు. కాసేపట్లో ఇంపీరియల్ గార్డెన్స్ లో సోషల్ మీడియా వారియర్స్ తో సమావేశం కానున్నారు అమిత్ షా. ఎల్బీ స్టేడియంలో విజయ సంకల్ప సమ్మేళనంలో పాల్గొంటారు. అక్కడ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు అమిత్ షా. పార్లమెంటు ఎన్నికల కార్యాచరణపై నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేస్తారు. హైదరాబాద్ కు చేరుకున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఆయనకు పార్టీ నేతలు స్వాగతం పలికారు. మరి కాసేపట్లో ఇంపీరియల్ గార్డెన్స్ లో సోషల్ మీడియా వారియర్స్ తో సమావేశం కానున్నారు అమిత్ షా. ఎల్బీ స్టేడియంలో విజయ సంకల్ప సమ్మేళనంలో పాల్గొంటారు. అక్కడ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు అమిత్ షా. పార్లమెంటు ఎన్నికల కార్యాచరణపై నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేస్తారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, శ్రావణి, కొద్ది నిమిషాల క్రితమే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బేగంపేట్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి, అలాగే పార్టీ నేతలు డీకే అరుణ, ఈటల రాజేందర్, బండి సంజయ్ కొద్ది నిమిషాల క్రితమే బేగంపేట ఎయిర్పోర్ట్లో అమిత్ షాకు స్వాగతం పలికారు. ఇక్కడ నుండి నేరుగా సికింద్రాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్కి సరిగ్గా 1:45 నుండి చేరుకోబోతున్నారు. అలాగే 1:45 నుంచి 2:45 వరకు ఇంపీరియల్ గార్డెన్లో సోషల్ మీడియా వాలంటీర్స్ మీటింగ్లో నిర్దేశం చేయనున్నారు అమిత్ షా. అయితే దాని తర్వాత కూడా కంటిన్యూగా 2 ప్రోగ్రాంలు ఉన్నాయి, మేజర్ ప్రోగ్రామ్స్. ఇదంతా కూడా తెలంగాణలో ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాలు కూడా బీజేపీ కైవసం చేసుకునేందుకు ఇటు పార్టీ కార్యకర్తలకు, అలాగే పార్లమెంట్ ఎన్నికల సమన్వయకు సంబంధించిన కార్యకర్తలతో దిశానిర్దేశం చేయనున్నారు అమిత్ షా. ఇందులో భాగంగా 1:40 నుంచి 2:40 వరకు ఇంపీరియల్ గార్డెన్లో సోషల్ మీడియా వాలంటీర్స్తో మీటింగ్ ఉంటుంది. తర్వాత 3:15 నుంచి 4:20 వరకు కూడా ఎల్బీ స్టేడియంలో విజయ సంకల్ప సమ్మేళనంలో కూడా కార్యక్రమంలో అమిత్ షా పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత బూత్ కమిటీ అధ్యక్షులు, ఆపై స్థాయి నేతల మీటింగ్ కూడా ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం 4:45 నుండి 5:40 వరకు కూడా ఐటీసీ కాకతీయ హోటల్లో తెలంగాణలోని పార్టీ ముఖ్య నేతలతో కూడా అమిత్ షా సమావేశం కాబోతున్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికల సమాయత్త కార్యక్రమం సంబంధించి కావచ్చు, అలాగే పార్టీ కార్యకర్తలతో మీటింగ్ అనంతరం సరిగ్గా బేగంపేట విమానాశ్రయంలో సాయంత్రం 6:10 అమిత్ షా బేగంపేట నుండి ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. తెలంగాణలో ముఖ్యంగా బీజేపీ తెలంగాణలో ఎక్కడైతే పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయో అన్ని స్థానాల్లో కూడా కైవసం చేసుకునేందుకు ఇటు పార్టీ కార్యకర్తలు, అలాగే బూత్ లెవెల్ కమిటీ మెంబర్స్, పార్టీ సంబంధించిన సమన్వయకర్తలకు, అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా బీజేపీ పార్టీ వ్యవహరించాలన్న దిశ నిర్దేశాలు కూడా అమిత్ షా చేయబోతున్నారు. కాబట్టి ఈ రోజంతా కూడా 3 మీటింగ్స్ ఏర్పాటు చేశారు. ఇటు ఇంపీరియల్ గార్డెన్, అలాగే ఎల్బీ స్టేడియంలోను, అలాగే ఐటీసీ కాకతీయ హోటల్లోను ఈ 3 మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. కార్యకర్తలు ఇప్పటి వరకు పరిశీలిస్తే ఇటు బీజేపీ కార్యకర్తలు, సమన్వయ కమిటీ
పార్టీకి సంబంధించిన ఎవరైతే కార్యదర్శులు ఉంటారో అలాగే పార్టీ నేతలు ఉంటారో వారందరికీ కూడా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి, తెలంగాణలోని అన్ని స్థానాలను ఏ విధంగా బీజేపీ కైవసం చేసుకోవాలనేది సంబంధించి దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు అమిత్ షా. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ముగించుకున్న తర్వాత సాయంత్రం 6:10 బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి నేరుగా స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ కూడా బయలుదేరి వెళ్ళాలన్నారు. ఇందుకు సంబంధించి ఇటు సికింద్రాబాద్ అలాగే ఎల్బీ స్టేడియం అలాగే ఐటీసీ కాకతీయ హోటల్స్ పరిసర ప్రాంతాలు ఏవైతే రూట్ మ్యాప్ ఉందో అదంతా కూడా కాన్వాయ్ పోలీసులు పూర్తి స్థాయిలో కూడా భద్రతను ఏర్పాటు చేశారు. స్పెషల్ ఎస్పీజీ కమాండర్స్ ద్వారా అమిత్ షా కూడా పూర్తి స్థాయిలో కూడా కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు అంతా కూడా పార్టీకి సంబంధించిన నేతలు అలాగే సమన్వయ సంబంధించిన కమిటీ సభ్యులు అలాగే పార్లమెంట్ ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహాలపైన అమిత్ షా దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. శ్రావణి. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద